జడ్జిమెంట్ అయ్యేసరికి ఈ జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్న చాలా లోసుకులను బట్టి ఇది ఇంకొక విషయం ఇన్సైడ్ ట్రేడింగ్ గా కనపడుతుంది సార్. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందన్న విషయం హరీష్ రావుకి తెలుసు, ఆయన కర్తాకర్మ క్రియ విషయం ఈ ప్రాజెక్ట్ కి ఆయనకి తెలుసు, ఆయనకి భూములు ఎక్కడ పోతాయో తెలుసు, ఎవరి నుంచి తీసుకోవాలో తెలుసు, ఎంతకు తీసుకోవాలో తెలుసు. ఇవన్నీ ఆయన చేతిలో ఉండి ఆయనే అక్కడ లబ్ధిదారు అయినప్పుడు ఈ భూముల నుంచి లబ్ధి చెందినప్పుడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా తొలగించవచ్చు. ఎందుకంటే సీక్రెసీ యాక్ట్ కింద ఇప్పుడు వాడు ప్రమాణం చేస్తారు, నా దృష్టికి వచ్చిన రహస్యాలను ఎక్కడ బయట పెట్టుడే కాక అక్రమంగా సంపాదించుకున్నాడు. చాలా పలు సెక్షన్లు ఇప్పుడు ఓన్లీ ఇండియన్ పెనల్ కూడా మీరు కొత్త యాక్ట్లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు దీంట్లో. ఇప్పటికిప్పుడు ఆ ప్రమాణం తప్పు చేసింది కాబట్టి ఎమ్మెల్యే పదవి కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ గవర్నర్కు పార్టీలు పోయి ఇవ్వాలి. సీక్రెసీ దగ్గర ప్రమాణం చేసిండు, సీక్రెసీని పాటించలేదు, పాటించకపోగా తన అన్ని లాభాల కోసం ఇన్ని అక్రమాలు చేసింది కాబట్టి అక్రమంగా భూమిని కబ్జా పెట్టింది కాబట్టి తొలగించాలని గవర్నర్కు ఇవ్వాలి. ఇంకా వేయగలిగితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయాలి. దాదాపు ఇంత బిగ్ టీవీ ఇంత ప్రయత్నంలో మంచి అభినందనీయమే. ఇప్పుడు దీన్ని అందరూ కూడా ముఖ్యంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి, మాలాంటి వాళ్ళని రియాక్ట్ కావాలి. ఏం ప్రకాష్ రెడ్డి గారు, అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యంలాగా మీరు ఏమన్నా లీగల్గా ఏమన్నా వెళ్ళే ప్రయత్నం చేస్తారా? మీరు ఇక్కడ ఉన్న భవన్ రెడ్డి గారిని కావచ్చు, రామ్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని అడుగుతూ ఉన్నాను. ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు జనరల్గా ఇటువంటి సిచ్యుయేషన్లో మల్లన్న సాగర్ అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఎట్లా ప్లాన్ చేశారు, ఎందుకు ప్లాన్ చేశారు, ఏ రకంగా ప్లాన్ ఇప్పుడు మరి మల్లన్న రంగనాయక సాగర్ పేరే చెప్పారు, అదొక గోలెం కట్టారు. అది అంటే ప్రాజెక్ట్ అదొక రిజర్వేర్ గోలెలు కట్టి నీళ్లు నింపి అల్లకెళ్ళి దింపుతామంటున్నారు. అది ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాని ప్రాజెక్టులు అవన్నీ కూడా. అందుకోసం ఈ డిజైనింగే తప్పు డిజైనింగ్. కేసీఆర్ మనసు నుంచి వచ్చింది, హరీష్ రావు అమలు చేసిండు. అమలు చేసే క్రమంలో ఇటువంటి